ఉగాది పండగ సందర్భంగా మానవత్వానికి నిదర్శనంగా నిలిచే సేవా కార్యక్రమంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ కోడూరు వినోద్ రోంపల్లి సంతోష్ ప్యానల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య సోదర సోదరీమణుల కుటుంబాలకు ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా అర్హులైన ఆర్యవైశ్యులకు ఉగాది అమృత ఫలం అందజేశారు. ఇందులో భాగంగా నిత్యావసర సరుకులు, పిల్లలకు కొత్త బట్టలు, అలాగే కొంత నగదు పంపిణీ చేశారు. పండగ ఆనందాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఈ సందర్భంగా ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ కోడూరు వినోద్, రోంపల్లి సంతోష్ ప్యానల్ మరియు ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వ రాజశేఖర్, కల్వ ఉమాశంకర్, కళ్యాణం చందు, పూల వీరన్న, అల్లంపల్లి శ్రీనివాస్, చింగంశెట్టి దత్తు మరియు కల్వ రాజలింగం, అయిత విజయ్ కుమార్, గుమ్మడాల గౌరీశంకర్, గుడిపల్లి అనిల్, కల్వ ఉదయ్ కుమార్, కోడూరు సురేష్, అల్లంపల్లి సంతోష్, ఎల్ఐసి మిత్ర బృందం తదితరులున్నారు. జై జై వాసవి. ముందుగా ఈ ఆర్యవైశ్య మిత్ర బృందం వారందరికీ నా యొక్క తరఫున పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పరాభవ నామ సంవత్సరం అంటే మాకు స్టార్టింగ్ ఎఫెక్ట్ చూపెట్టింది. ఇంత మంచి సేవ చేసే వాళ్లకు అవకాశం అయినందుకు మాకు పరాభవంగానే అనిపిస్తున్నది. దాని ఎఫెక్ట్ ఒక మంచి ఎఫెక్ట్ చూపెట్టినట్టే ఆ పరాభవం అనేది మాకు కనబడుతుంది. ఇంత మంచి సేవా వ్యక్తులకు మన సంఘం గుర్తించలేకపోయింది. ఇది చాలా విచారకరమైన విషయము. ఎప్పుడైనా సరే సేవ అనే దానికి నాకు ఇన్స్పిరేషన్ సంతు. ఎట్లా అంటే 10 ఏళ్ల క్రితం ఉన్న సంతు వేరే, ఇప్పుడు వేరే. ఏ అర్ధరాత్రి అయినా సరే ఇట్లా అనేది నడు పోదామంటాడు. ఆ సంతులో పడి ఇంత మార్పు సేవ చేసినానికి వచ్చింది. ఈ రాష్ట్ర స్థాయిలో గుర్తింపించిన నాయకుడికి మన సంఘ సభ్యులు ఎందుకు ఇచ్చేసిండ్రు అది ఆ దైవానికి తెలుసు, వాళ్ళకే తెలుసు. ఒక మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. అయినా సరే చెల్లించకుండా వాళ్ళు ఏ మాట చెప్తాడో సంతు ఆ మాట నిరూపించుకుంటాడు. గెలిచినా ఓడినా మనం ఉగాది కొత్త సంవత్సరం ఇవ్వాలనుకున్నాం. యాక్చువల్ ఇది ఎలక్షన్ ముందే ఇవ్వాలనుకున్నాం. కాకపోతే ఏమనిపిస్తుంది, ఎలక్షన్ స్టంట్ వీళ్ళు ఓట్ల గురించి ఇచ్చిందనే భావనతోటి ముందు ఇవ్వలేకపోయామన్నమాట. అది మెయిన్ ఉద్దేశం. జై జై వాసవి. ఈ ఉగాది తెలుగు నూతన సంవత్సరాది పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని ముందుగా సంఘ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం అనేది, అదేవిధంగా పండగ అంటే మనం ఒక్కరమే చేసుకుంటే అది పండగ కాదు. మనతోటి వాళ్ళు అందరూ కూడా కలిసి చేసుకుంటేనే అది ఒక పండగలాగా ఉంటుంది. మన తోటి వైశ్యులు కూడా కొంతమంది అర్హులైన వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు మా కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ ద్వారా మరియు ఫ్రెండ్స్ గ్రూప్ తరఫున ఈరోజు మన అర్హులైన వైశ్యులందరికీ కూడా పండగ సామాన్లని, వాళ్ళకి మన ఉగాది పండగ సామాన్లని కొద్దిగా వితరణ చేద్దామని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమానికి ముందుండి మా రొంపల్లి సంతోష్ కుమార్ గారు, కల్వ ఉమాశంకర్ గారు, మిగతా సభ్యులందరూ కూడా, వాళ్ళొక్కలే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. మనలో ఉన్న ఆర్యవైశ్యులను కూడా గుర్తించి మనతో పాటు వాళ్ళు పండుగ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాము. కావున ఈ వాసవి మాత ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాము. జై వాసవి. జై జై వాసవి. జై జై వాసవి. మొదటగా అందరికీ ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకుని మా వినోదన్న గారి ప్యానల్ పెద్దలు ఉమాశంకర్ గారు, కళ్యాణ చంద్ర గారు, పూల వీరన్న గారు, కల్వ రాజశేఖర్ గారు, ఆలంపల్లి మా అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు, దత్తన్న గారు, అందరూ ప్రతి ఒక్కరి కృషి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు మేము ప్రారంభించడం జరుగుతుంది. ఉగాదిని పురస్కరించుకొని మంచి దినం అని చెప్పి ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్పి ఇది ఎందుకు మేము రెడీ అయ్యామంటే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ముంగల ఏదైనా సరే ఆర్యవైశ్యులకు సంబంధించి ఎలాంటి సమస్యలను కూడా తీర్చడానికి మేమందరం కూడా మీకు ముందర ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక చిన్న సూచిక అనుకోండి. ఈ రోజు రేపు పండుగను దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పండుగ చక్కగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మాకు తోచిన సహకారం మీకు అందరికీ అందిస్తున్నాం.
ఇది ఒక్కటి దాంతో కాకుండా కూడా రేపు పొద్దున మీకు ఏ సమస్యలు ఉన్నా విద్య, వైద్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు తెలియజేస్తే తప్పకుండా ఈ టీంలో ఎవరికి తెలియజేసినా కూడా మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఏ విషయమైనా కూడా మీకు అందరికీ ధైర్యంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన కల్వర్ రాజశేఖర్ గారు, ఉమాశంకర్ గారికి, పోల వీరన్న గారికి, అలాగే మిగతా సభ్యులందరూ కూడా దత్తన్న గారికి, మిగతా సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించారు. వారందరూ కూడా ఎందుకంటే ఏ ఒక్కరితోటో ఈ కార్యక్రమాలు జరిగేవి కావు. రాబోయే ఇంకా చాలా ఉన్నాయి మనం అందరం చేసేటివి. ప్రతి ప్రోగ్రామ్ కు తలా ఇంత సాయం చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో కూడా దాతల సహకారంతో మేము తప్పకుండా కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇంకా ఇప్పుడు కట్టాను. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.